Hello guys, welcome to my channel Crick Speaks Telugu. CSK was KKR match number 22. మరి సిఎస్కే ఫస్ట్ విజయం అయితే వచ్చింది. కేకేఆర్ మొదటి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా. మరి కేకేఆర్ కి మొదటి విజయం వస్తుందా లేదా సిఎస్కే దా విజయాన్ని కంటిన్యూ చేస్తుందా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో క్రికెట్ చూస్తారో వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా సిఎస్కే వర్సెస్ కేకేఆర్, మరి రెండు టీముల మధ్య ఐపీఎల్ సంబంధించి 8 ట్రోఫీలు అయితే ఉన్నాయి. సిఎస్కే గురించి అందరూ తెలిసిన 5 ట్రోఫీస్ అయితే ఉన్నాయి, అలాగే కేకేఆర్ కి 3 ట్రోఫీలు ఉన్నాయి. అలాగే ఈ రెండు టీములు ఐపీఎల్ 2 సార్లు ఫైనల్ పోటీ పడ్డాయి. ఒకసారి కేకేఆర్ గెలిస్తే అలాగే ఒకసారి సిఎస్కే గెలిచింది. కేకేఆర్ ఏమో 2012లో గెలిచింది సిఎస్కే మీద, అలాగే సిఎస్కే ఏమో కేకేఆర్ మీద 2021లో గెలిచింది. ఈ రెండు టీముల మధ్య మ్యాచ్ అంటే హోరాహోరీగా సాగుతుంది. బట్ ఈ సీజన్ లో అయితే వీళ్ళు టోర్నమెంట్ లో టేబుల్లో లాస్ట్ లో ఉన్నారు. సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లో విన్ అయ్యారు, బట్ ఆ యొక్క విన్ ఆనందంలో వాళ్ళైతే ఉన్నారు. కేకేఆర్ అయితే ఇంతవరకు టోర్నమెంట్ లో విన్ అవ్వలేదు. మరి వాళ్ళు ఎలాగే ఈ మ్యాచ్ గెలవాలని కేకేఆర్ అయితే కోరుకుంటుంది. మరి రెండు టీములు చాలా హోరాహోరీగా అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇంకా పిచ్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ అనేది చెన్నైలో చెపాక్ స్టేడియం జరుగుతుంది. రేపు నైట్ పూట మ్యాచ్. మరి యూజువల్ గా ఈ గ్రౌండ్ అయితే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తే ఉండేది, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మరి ఈ సీజన్ నుంచి అయితే అంటే గత కొన్ని సీజన్లుగా అయితే చెన్నై వికెట్ కొంచెం బ్యాటింగ్ అనుకూలించేలా చేశారు. ఎందుకంటే స్పిన్ ట్రాక్ అయితే వాటికి మ్యాచ్ అనేది చాలా బోరింగ్ ఉంటుంది, అలాగే లో స్కోర్స్ వచ్చేస్తున్నాయి, అలాగే బ్యాట్స్మెన్ ఆడటం చాలా కష్టం అయిపోతుందని కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే తయారు చేశారు చెపాక్ గ్రౌండ్ లో. లాస్ట్ ఈ సీజన్ లో జరిగిన కొన్ని మ్యాచ్లు కూడా 200కి పైగా స్కోర్ అయితే నమోదయ్యాయి. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180-190 దాకా ఉండేది, బట్ 200 పైన కొడుతున్నారు ఈ కొన్ని మ్యాచ్ల నుంచి. మరి కేకేఆర్ దగ్గర అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉందా? మరి సిఎస్కే లాస్ట్ మ్యాచ్ లో గెలిచి అయితే వస్తున్నారు. మరి సిఎస్కే ఎలా డామినేట్ చేస్తుంది కేకేఆర్ ని చూసుకోవాలి. కేకేఆర్ మొదటి విజయం కోసం వాళ్ళైతే ఆతృతగా ఉన్నారు. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో 2 బిగ్ మేజర్ చేంజెస్ చేశాయి. కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ ఎవరైతే డొమెస్టిక్ ప్లేయర్స్ ని 28 crores పెట్టి సిఎస్కే ఆక్షన్ లో తీసుకున్నారో వాళ్ళని పక్కన పెట్టి గుర్ప్రీత్ సింగ్ లాంటి వారిని అలాగే డేవల్ బ్రేవ్స్ లాంటి ప్లేస్ కల్పించారు. మరి వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే అఖిల్ హుస్సేన్ టీంలో తీసుకున్నారు. మరి లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే ప్లేయింగ్ లో ఉందో అదే ప్లేయింగ్ లో అంతా సిఎస్కే అయితే వెళ్ళింది. అలాగే వాళ్ళకి బాగా ఆనందం ఇచ్చే విషయం ఏంటంటే సంజు శాంసన్ టీంలోకి ఉన్నప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి అతను లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి టీం ని ముందుండి నడిపించాడు. సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం సిఎస్కేకి చాలా బూస్ట్ అయితే ఇస్తుంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫామ్ లోకి వస్తే సిఎస్కే ఓపెనర్స్ ఇద్దరు అలాగే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అని వీళ్ళిద్దరు ఫామ్ లో ఉంటే సిఎస్కే ఆపడం చాలా కష్టం అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ కొన్ని ఇన్నింగ్స్ నుంచి అతను 20 స్కోర్ లోపే అతను అవుట్ అవుతున్నాడు. మరి రుతురాజ్ గైక్వాడ్ కనుక ఫామ్ లోకి వచ్చారంటే సిఎస్కేకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి ఆయుష్ మాత్రం బాగా ఆడుతున్నాడు. అలాగే శివం దుబే అతనికి వచ్చిన అవకాశాలు అతను బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అలాగే జేమియన్ ఓవర్టన్ మంచి టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ లో. అలాగే అంశుల్ కాంబోజ్ వికెట్ బాగానే చేస్తున్నాడు. ఇంకా బౌలింగ్ సమస్య ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సిఎస్కే ప్రస్తుతానికి. మరి సిఎస్కే సేమ్ ప్లేయింగ్ వస్తాయని నేనైతే అనుకుంటాను. ఇంకా కేకేఆర్ టీం విషయానికి వచ్చినట్టయితే కేకేఆర్ టీంకి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మతీషా పతిరానాకి ఎన్ఓసి అయితే వచ్చేసింది శ్రీలంక బోర్డు నుంచి. అతను ఈ మ్యాచ్ లో ఆడతాడని అనుకుంటున్నా, ఎందుకంటే మతీషా పతిరానా సిఎస్కే ఈ లాస్ట్ కొన్ని సీజన్కి అతను ఆడాడు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది సిఎస్కే ఆడేటప్పుడు. మరి అతను ఈ మ్యాచ్ లో అయితే వస్తాడు, డైరెక్ట్ గా ప్లేయింగ్ లో అయితే ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. బట్ ఇంజురీ కన్సర్న్ నుంచి వస్తున్నాడు కాబట్టి అతను ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడని చూసుకోవాలి. కేకేఆర్ బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. కార్తిక్ త్యాగ్ ఎక్కువ రన్స్ కి అయితే వెళ్తున్నాడు. వైభవ్ అరోరా పవర్ ప్లే లో బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, కానీ డెత్ లోకి వచ్చేసరికి ఎక్కువ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి ఇంజూరీ నుంచి వస్తున్నాడు అని అంటున్నారు. అతను రికవరీ అతనైతే వచ్చేస్తాడు టీంలో. అతను నవదీప్ సైని ప్లేస్ లో అయితే వస్తాడు అనుకుంటున్నా. మరి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ స్పిన్ బౌలింగ్ అటాక్ వెళ్తారు. అలాగే మతీషా పత్రానా వచ్చేస్తాడు, రోమన్ పవల్ ప్లేస్ లో వచ్చేస్తాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి మనీష్ పాండేని తీసుకుంటారు అయితే నేనైతే అనుకుంటున్నా. మరి కొంచెం అప్పుడు బ్యాటింగ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటది.
మరి ఫినాలో లాస్ట్ కొన్ని మ్యాచ్ల నుంచి అవుట్ ఆఫ్ ఫామ్ లో అయితే ఉన్నాడు. అతను పక్కన పెడతారైతే నేనైతే అనుకోవట్లా. ఒకవేళ పక్కన పెట్టిన రచిన్ రవీంద్రని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే రచిన్ రవీంద్రకి చెన్నై గ్రౌండ్ అయితే మంచి రికార్డ్ అయితే ఉంది. మరి రచిన్ రవీంద్రని తీసుకుంటారా లేకపోతే ఫినాలని కంటిన్యూ చేస్తారో చూసుకోవాలి. ఇంకా యాస్టీజ్గా సేమ్ ప్లేయింగ్ లో అయితే వెళ్ళొచ్చు వాళ్ళు. ఈ కొన్ని చేంజెస్ అయితే చేయొచ్చు. అజింక్య రహానే అయితే కొంచెం మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఫినిషర్ గా రింకు సింగ్ అయితే అతనికి వచ్చిన అవకాశాలు అతను బాగా ఆడుతున్నాడు. సునీల్ నారాయణ వికెట్లు అయితే తీసుకోవాలి. అతనైతే తక్కువ వికెట్లు తీసుకున్నాడు, ఎక్కువ రన్స్కి అయితే వెళ్తున్నాడు. సునీల్ నారాయణ కనుక బాగా పర్ఫార్మెన్స్ చేసేస్తే కేకేఆర్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరి మతీషా పత్రాన ఇంజురీ నుంచి వస్తున్నాడు, అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ వచ్చేసరికి కేకేఆర్ ఓపెనర్స్ వాజ్ సిఎస్కే బౌలర్స్ ఖలీల్ అహ్మద్ కానీ గుర్ప్రీత్ సింగ్ కానీ. మరి సిఎస్కే బౌలర్స్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు వీళ్ళు ఓపెనింగ్ బౌలర్స్. మరి కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే చాలా టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. అజింక్య రహానే సిఎస్కేకి ఆడేటప్పుడు మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాడు. అతనికి గ్రౌండ్ అయితే చాలా తెలుసు, మరి ఎట్లా ఆడాలి అతనికి. మరి అజింక్య రహానే ఎట్లా ఆడతాడని చూసుకోవాలి. మరి వీళ్ళిద్దరు బ్యాట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అలాగే ఇంకో బ్యాట్లు వచ్చేసరికి శివం దుబే వర్సెస్ సునీల్ నారాయణ. ఈ బ్యాట్లు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. శివం దుబే స్పిన్నర్స్ బాగా ఆడతాడు. మరి సునీల్ నారాయణ శివం దుబేని కట్టడి చేస్తాడా లేదా చూసుకోవాలి. ఈ బ్యాట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే జేమియన్ ఓవర్టన్ వర్సెస్ రింకు సింగ్, వీళ్ళిద్దరు బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జేమియన్ ఓవర్టన్ ఈ సీజన్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. రింకు సింగ్ ఫినిషర్ గా బాగానే సక్సెస్ అవుతున్నాడు. మరి జేమియన్ ఓవర్టన్ రింకు సింగ్ కి ఎలా బౌలింగ్ చేస్తాడనేది ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే అంశుల్ కాంబోజ్ వర్సెస్ కేకేఆర్ ఓపెనర్ బ్యాట్స్మెన్, అలాగే ఇంకా అంకరీష్ రఘువంశీ లాంటి వాళ్ళు, ఇలా కొన్ని బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్ ముఖ్యంగా బ్యాటిల్స్ ఏదంటే సునీల్ నారాయణ వర్సెస్ శివం దుబే, అలాగే జేమియన్ ఓవర్టన్ వర్సెస్ రింకు సింగ్. ఈ బ్యాటిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్. మరి ఎవరు ఈ బ్యాటిల్స్ పై చేస్తారో చూసుకోవాలి. ఇంకా విన్ ప్రొడక్షన్ వచ్చేసరికి కేకేఆర్ మంచి కసి మీద వస్తున్నారు. వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్లో మతీషా పత్రాన వస్తున్నాడు. అలాగే క్యామెరా గ్రీన్ బౌలింగ్ కూడా వేయడంతో వాళ్ళకి చాలా చాలా కలిసి వచ్చే అంశం. అలాగే వాళ్ళ ఓపెనర్స్ అయిన ఫినాలను అలాగే అజింక్య రహానే కొంచెం మంచి ఫామ్ లోకి వస్తే కేకేఆర్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే సిఎస్కే వచ్చేసరికి సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు, అతను అదే ఫామ్ కంటిన్యూ చేయాలని. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కనుక కొంచెం బ్యాటింగ్ అందుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నా యొక్క ఒపీనియన్ ప్రకారం అయితే సిఎస్కే కంటే కేకేఆర్కి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది. కేకేఆర్కి 60% ఛాన్స్ అయితే విన్ పర్సెంటేజ్ ఉంది. అలాగే సిఎస్కేకి 40% ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇది స్పిన్ ట్రాక్ అయితే సిఎస్కేకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది. బట్ ఇదైతే కొంచెం బ్యాటింగ్ ట్రాక్ అయ్యి కాబట్టి సిఎస్కే కంటే కేకేఆర్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని నా యొక్క ఒపీనియన్ అనిపిస్తుంది. కేకేఆర్కి అయితే 60%. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారు. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఏంటి, అలాగే మీ ఫేవరెట్ టీమ్ ఏంటి కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.